హర్ష సాయి కేసులో మరో ఆడియో తెరపైకి వచ్చింది. బాధితురాలతో హర్ష సాయి మాట్లాడుతున్న ఒక ఆడియో బయటకు వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ని సమర్థించుకుంటూ యాప్స్ ప్రమోట్ చేస్తే 10 కోట్లు ఇస్తానని మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం లుకౌట్ నోటీసులు జారీ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా, మనుషులు ఎవరు కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా? సమ్టైమ్స్ నాకెలా అనిపిస్తుంది అంటే మన ఇద్దరము డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతామో ఒకరినొకరితో, ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుగుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకు నా చెయ్యి జుట్టు మీద పెట్టాలని ఉంటది, దగ్గర తీసుకోవాలని ఉంటది, కౌగిలించుకోవాలని ఉంటది, హార్ట్ బీట్ వినాలని ఉంటది. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్. నువ్వు పడుకునేటప్పుడు చూడడం ఇష్టము, అంత మంచిగా పడుకుంటావు, ప్రశాంతమైన. హర్ష సాయి కేసులో మరో ఆడియో తెరపైకి వచ్చింది. బాధితురాలతో హర్ష సాయి మాట్లాడుతున్న ఒక ఆడియో బయటకు వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సమర్థించుకుంటూ యాప్స్ ప్రమోట్ చేస్తే 10 కోట్లు ఇస్తానని మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం లుకౌట్ నోటీసులు జారీ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, హర్ష సాయి కేసులో తెరపైకి మరో ఆడియో బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? హర్ష సాయి కేసులో తెరపైకి మరొక ఆడియో బయటకు వచ్చింది. అయితే ఈసారి అంటే ముందుగా హర్ష సాయి ఏదైతే అంటే లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టు కూడా ఆమెతో క్లోజ్ గా సన్నిహితంగా ఉంటున్నట్టు ఉన్నటువంటి ఆడియో బయటికి రాగా, ఈసారి ఏదైతే బాధితురాలతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సంబంధించి విషయాలు మాట్లాడుతూ అది బెట్టింగ్ యాప్ ఏదైతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ ని నిషేధించింది. సో ఈ నేపథ్యంలో కూడా లోటస్ 360 అనే బెట్టింగ్ యాప్ సంబంధించి డిస్కస్ చేయడంతో పాటు 10 కోట్లు ఇస్తారంటూ కూడా యాప్ ప్రమోట్ చేస్తే అంటూ కూడా అతను డిస్కస్ చేసిన ఆడియో అయితే బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడే మరి కేంద్ర ప్రభుత్వం నిషేధించినటువంటి 360 లోటస్ అనే బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడడం అనేది కూడా పెద్ద నేరం కాబట్టి దీనికి సంబంధించి కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఐసోటి పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి హర్ష సాయి కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే హర్ష సాయి దేశం వదిలి పోకుండా కూడా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. మరొక వైపు అతనికి సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే ఆలోచనలు కూడా పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం రోజులు అంటే ఇప్పటికే 5 రోజులు దాటినా కూడా హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నప్పటికీ కూడా హర్ష సాయి దొరకపోవడం, అంటే ఇప్పటికీ గోవా తదితర ప్రాంతాల్లో కూడా వెతుకున్నప్పటికీ కూడా ఆచూకీ దొరకపోవడం, మరొక వైపు హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, కుటుంబ సభ్యులు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో పాటు వాళ్ళ నివాసం కూడా తాళం వేసి ఉండడం కూడా పోలీసులకు సవాలుగా మారిన నేపథ్యంలో కూడా మరొక సంచలన ఆడియో బయటకు రావడం అనేది పోలీసులకు మింగుడుగా ఉన్న అంశం. ఈ నేపథ్యంలో కూడా హర్ష సాయిని ఖచ్చితంగా పట్టుకొని తీరాల్సిందే అని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కూడా లుకౌట్ నోటీసు జారీ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పని చేసుకుంటాం కదా, మనుషులు ఎవరు కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా? సమ్టైమ్స్ నాకెలా అనిపిస్తుంది అంటే మన ఇద్దరము డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతామో ఒకరినొకరితో, ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుగుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకు నా చెయ్యి జుట్టు మీద పెట్టాలని ఉంటది, దగ్గర తీసుకోవాలని ఉంటది, కౌగిలించుకోవాలని ఉంటది, హార్ట్ బీట్ వినాలని ఉంటది. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్. నువ్వు పడుకునేటప్పుడు చూడడం ఇష్టము, అంత మంచిగా పడుకుంటావు, ప్రశాంతమైన నిద్ర, సాఫ్ట్ బాడీ ఉంటది, సెన్సిటివ్. అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ వేసేసారేమో. కళ్ళు ఎంతో బాగుంటాయి, అసలు కృష్ణుడు లాంటి కళ్ళు తెలుసా, నిజంగా చాలా బాగున్నాయి. నేనే నిజంగా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు.
చాలా 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 అందంగా. నవ్వు ఇంకా బాగుంటది, స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది, మళ్ళా బంప్ వస్తూ ఉంటది, చేలో ఆమ్ బంప్ ఉంటది కదా బైసెప్స్ ది, అది వస్తూ ఉంటది అలా పెట్టుకుంటే అలా స్లైట్ గా. అండ్ వన్స్ యువర్ గాన్ టు స్లీప్, బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే, ఎప్పుడు పడుకుందాం. ప్రశాంతమైన లైఫ్, అసలు వన్ స్ట్రైట్ లైన్ లైఫ్. నో సిగరెట్, నో మందు, నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు, నో ఫాల్తు గాసిపు, నో ప్రపంచ